నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం. వీడియోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నిన్న ఢిల్లీలో ఏక్ నిరంజన్ బాగానే గట్టిగానే నడుచుకుంటూ అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని. మరి ఈ ఏక్ నిరంజన్ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇక ఢిల్లీకి రాము, గల్లీలోనే చూసుకుంటామంటే ఏంది సార్? దాని అర్థమైంది అంటే ఢిల్లీలో మాకు శాతం అయితే లేదని ఒప్పుకుంటుర్రా మీరు? ఢిల్లీలో మాకు శాతం అయితే లేదని ఏక్ నిరంజన్ గారు ఢిల్లీలో మాకు శాతం అయితే లేదని ఒప్పుకుంటున్నావా? గల్లీలోనే తెలుసుకుంటాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేకపోతే బండి సంజయ్ వీళ్ళ నడుచుకుంటాం అంటే ఈరోజు కేసీఆర్ అడ్డుకుంటుండంటే ఇలా కేసీఆర్, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకే కదా చట్టసభలలో బిల్లు పాస్ అయింది. వీళ్ళు ఆమోదం తెలపకుంటే, వీళ్ళు సపోర్ట్ చేయకుంటే బిల్లు ఎందుకు పాస్ అవుతుంది? వీళ్ళు ఆమోదం తెలిపి రాష్ట్రంలో చట్టసభలలో ఆమోదం తెలిపినందుకు బిల్లు పాస్ అయింది. వీళ్ళే అడ్డుకుంటారు అంటే అసలే అప్పుడే అదైతుండే కదా. మీరు బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి? రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రికి కలిసేటువంటి ప్రయత్నం చేసినవా? చెప్పండి ఏక్ నిరంజన్ గారు, ప్రధానమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం చేసినావా? మేము ఢిల్లీకి రాము, గల్లీలో తెలుసుకుంటాం మాత్రం శాతం అయితే లేదా నీకు? అయిపోయిందా? చెప్పండి. మేము ఢిల్లీకి రాము, గల్లీలో తెలుసుకుంటాం, బీజేపీ బీఆర్ఎస్ను సపోర్ట్ చేసేలాంటే వాళ్ళిద్దరు సపోర్ట్ చేసినందుకు ఈరోజు చట్టసభలలో బిల్లు పాస్ అయింది, శాసనసభల్లో బిల్లు పాస్ అయింది. ఈరోజు తెలంగాణ సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ కోరుతూ లెటర్ ఏమైనా పంపించిర్రా? మీ కాడ ఆధారాలు ఉన్నాయా? అటువంటి లెటర్ ఏమైనా ఉంటే చూపెట్టండి ఏక్ నిరంజన్ గారు. అంటే నీకు తెలంగాణ ప్రజలు దేనికి వచ్చిర్రు? కండ్ల కింది కనిపిస్తలేరా? ఈ ఢిల్లీలో కాదు గల్లీలో తెలుసుకుంటామంటే ఈ రిజర్వేషన్లు కేవలం దీంతోటే ముగిస్తాయి అనుకుంటున్నారా? శాసన ఎన్నికలతోనే ముగిస్తాయి అనుకుంటున్నా? స్థానిక ఎన్నికలతోటి ఇంత బుద్ధనుందా? కనీసం సిగ్గనుందా? ఈరోజు ఎంతో వీళ్ళందరూ ఎంటకెళ్ళిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ చాలామంది రెడ్లు. ఇలా అంటే ఇటు బీసీలకు సంబంధించి ఏమైందంటే ఈ బీసీల ఓరు తెలంగాణలో రెడ్లు బీసీల కోసం కొట్లాడేటువంటి రోజు వచ్చింది. ఏమేం గల్లీలో కాదు, ఢిల్లీలో కాదు, గల్లీలో తెలుసుకుంటాం అంటే నీకు శాతం అయితే లేదు ఢిల్లీలో అని అర్థమవుతుంది. కేవలం కనీసం ఏమైనా ఉండాలిగా. నిజంగానే ఏక్ నిరంజన్ అయిపోయినావు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏళ్ళటి నుంచి నేను పెట్టిన పేరు నీకు ఏక్ నిరంజన్. వాస్తవంగా ఏక్ నిరంజన్ అయిపోయింది ఆయన. ఇక గల్లీలో కాదు, ఢిల్లీలో కాదు, గల్లీలో తెలుసుకుంటాం అంటే ఇలా గల్లీల వల్ల ఆమోదం తెలిపినందుకు కేంద్రం పోయింది. నరేంద్ర మోడీని కలిసి అపాయింట్మెంట్ తీసుకునేటువంటి ధైర్యం లేకపోయా రేవంత్ రెడ్డికి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్కు అపాయింట్మెంట్ కోరుతూ లెటర్ ఏమైనా పంపించినటువంటి నీ రుజువు ఉంటే చూపెట్టు. ఇవాళ ఏదో ఒక క్లాస్గా ప్రజల్ని డివైడ్ చేసి వాళ్ళ మైండ్ని మొత్తం డైవర్ట్ చేసేటువంటి విధంగా డైవర్టిక్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఇక పీకిందేమీ లేదు, ఉరగబెట్టేదేమీ లేదు. ఎటు నా గొంగడి అట్లనే. ఇక ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవ సభను ఆగస్టు 9న గ్రామాన విస్తృతంగా జరపండి. నాటు కూలీల వద్ద నాటు వేసుకుంటూ భారీగా ప్రచారం. ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ ఫోరం రాష్ట్ర నాయకులు జి చక్రు పిలుపాట. ప్రజావాయిస్కి సంబంధించినటువంటి వార్త. శేఖరన్ వస్తావా? లేదు, స్టార్ట్ ఇప్పుడే ఇస్తుందా? శేఖరన్ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది మనకు. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పార్టీ కన్వీనర్ మామల్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు నాయకులతో బుధవారం ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపారట. ఆయన జన్మదినానికి సంబంధించి మంచి నివాళులు అర్పించడం జరిగిందంట.
అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారట. ఇక పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిధుల పంపిణీ వేగవంతమైంది. కదలాపూర్ మండలంలోని దూంపేట గ్రామంలో నిర్మిస్తున్న 18 ఇందిరమ్మ ఇండ్లను గాను ప్రభుత్వం 90 లక్షలు కేటాయించింది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుండడంతో వారు హర్షం వ్యక్తం చేశారట. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్థానిక ఎన్నికలు సిద్ధం కావాలి. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే పడితోళ్ళ సంతోష్ కుమార్ అట ఇక స్థానిక ఎన్నికలకైతే మీరు సిద్ధంగా కావాలి, సిద్ధం చేసుకుంటారు తప్ప నిన్న మన గద్దరన్నను మాత్రం మర్చిపోయారు. ఇంతనన్నా సిగ్గు లేదు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళ అఫీషియల్ పేజీలా కనీసం నివాళులు తెలుపుతున్నట్టు ఏడ కూడా నివాళులు తెలిపినట్టు లేదు బీఆర్ఎస్ పార్టీ. అంటే కావాలని బైకట్ చేసినట్టు చూడు ఎట్లున్నా కదా. ఇక మాదక ద్రవ్యాల నిర్మూలనకై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాలి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోయారు. చాలా మంది పెళ్లిలకు పెట్టుకున్న డబ్బులు దొంగతనంగా అన్నాలు తమ్ముళ్ళు తీసుకొని కూడా ఖర్చు చేసుకున్నారు. అనేక దారుణాలు జరిగినాయి. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను శాశ్వతంగా బంద్ చేయాలి. కాకపోతే దరిద్రం ఏంటంటే సెలబ్రిటీలు స్పోర్ట్స్ క్రికెటర్లు వాళ్ళు వీళ్ళే ప్రమోట్లు చేస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తాం గట్ట తయారైంది హీరోల సొంటోళ్ళు. ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్టాక్ బోర్డ్స్ బిల్డ్ బుక్ పరిశీలన. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఏడీఏ శ్రీనివాసరావు చెప్తా ఉన్నాడు. ఇక మన ఆశ అత్యాశలే సైబర్ నేరగాళ్ళ పెట్టుబడట. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులతో సైబర్ జాగరూకత దినోత్సవం. కళాశాల విద్యార్థులకు సైబర్ నేరగాల పట్ల అవగాహన సదస్సు. ఇక హాజరైన అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ ఇక చెప్తా ఉన్నారు. ఎందుకంటే రెమ్మి ఆడితే 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయో, 1000 పెడితే 2000 వస్తాయో, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయన్న ఆశ ఏదైతే ఉన్నదో అదే వాళ్లకు పెట్టుబడి కింద పోతా 100%. ఆర్టీఏ అధికారిపై ఏసీబీ దాడులు. డ్రైవర్ ద్వారా రూపాయలు 22,000 లంచం స్వీకారమట. ఇక ప్రజావాయిస్ జగిత్యాలకు సంబంధించి జగిత్యాల ఆర్టీఏ ఆఫీసులో నిన్న విచ్చలవిడిగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాంట్లో ఇక డ్రైవర్ 22,000 లంచం తీసుకుంటూ ఆర్టీఏకి సంబంధించినటువంటి ఆఫీసర్ డ్రైవర్ పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ అడగరు వాళ్ళకున్న డ్రైవర్లో లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఈ మంత్రణాలు జరిపిస్తూ ఉంటారు. నేను ఇంత చెప్పినాను పోయి తీసుకపో, ఆయన ఇంత డైరెక్ట్ నువ్వు తీసుకొని నీ దగ్గర పెట్టు అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటారు. ఆయన ఎవరో కానీ తెలివైనాగా ఇద్దరిని పట్టించడం మొత్తానికి 22,000 లంచం తీసుకుంటాగా దొరికారట. ఈయన వీళ్ళకు సిగ్గు లేదు. ప్రభుత్వంలో మరి ఉన్నత స్థాయిలో ఉన్న ఈ అధికారులు ఇంత దిగజారుడిగా మరి లంచం తీసుకుంటూ దొరికి ఓల పరువు తీస్తారు. మరి ఏం చేస్తారనేది చూడాలి. మరి గవర్నమెంట్ జీతాలు ఇస్తలేదంటే లక్షల జీతాలు తీసుకుంటారు. అయినా మళ్ళా లంచాలకు పాల్పడుతూ ఉన్నారు. చూడు ఏది కథ ఎటుంటుంది. ఇక మెట్పల్లిలో వివాహ వేడుకల్లో ఐజేయు జిల్లా అధ్యక్షుడు హాజరైండట. ఇక అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ బిల్లుల వేతనాలను వెంటనే విడుదల చేయాలి. భీమగాని గణేష్ చెప్తా ఉన్నారు. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన సమస్యలు చాలా ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. వీటి మీద సోయి లేదా ఏక్ నిరంజన్ గారు? మీకు చెప్పండి, వీటి మీద సోయి లేదా? ఆ ఢిల్లీలో పోయినావు, ఢిల్లీలో కాదు గల్లీలో తెలుసుకుంటాం, మాకు ఢిల్లీలో శాత కాదు, నరేంద్ర మోడీతో మేము పెట్టుకోము, మాకు శాత కాదు అని చెప్పి నిన్న చెప్తివి. ఇప్పుడేమో ఇగో పెండింగ్ బకాయిలు ఇంకెవడన్నా వస్తాడా? కాంట్రాక్ట్లు పట్టుకొని ఇంకెవడన్నా వస్తాడా? తర్వాత మళ్ళా వీళ్ళు సామాన్య కుటుంబం నుంచి వండి పెట్టేటోళ్ళు. వీళ్ళు ఏంటంటే రెక్కాడితే గంట ఒక 10,000 తీసుకొచ్చి ఇంత నెలమందం పెడతా ఉంటారు. తర్వాత ఆ 10,000 రాకపోతే మళ్ళీ 10,000 తెస్తారు. వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళేమో బిల్లులు ఇయ్యరు, వాళ్ళేమో సరిగా తీసుకురారు. ఇక అట్లా తయారైంది. మళ్ళీ ఎవడన్నా వస్తాడా? రాడు. కనీసం కనికరం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. దారుణం ఇది. పాడి రైతులకు 75% సబ్సిడీతో పశుగ్రాస గడ్డి విత్తనాలట. పశు వైద్యాధికారి సదానందన్, జికారాబాద్ జిల్లా చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణను సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నది. సీఎం రేవంత్ భాష తీరు మార్చుకోవాలి. మంత్రి పదవుల విషయంలో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక నీకు ఈయన మంత్రి పదవి వేయలేడని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఇంత చెప్తున్నారు కదా, ఆయన కూడా మస్తు కథలు ఉన్నాయి. మహేష్ గాడ్సేని ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయించినవాయా? అక్రమంగా మహేష్ గాడ్సేని ఎందుకు నిర్బంధించిపించినావు అంటే నేను ప్రశ్నిస్తున్నందుక.
ఏదో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా మీద మాట్లాడినాక ఒక్కరిని ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చినంత మాత్రాన పెద్ద అది కాదు, నువ్వు కూడా ఒక రిపోర్టర్ని నిర్బంధించినట్టే కదా. ఆయన ఏం చేసిండంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలైనాయని చెప్పేసి ఒక టీషర్ట్ మీద బరాబర్ ఇట్లా గల్ల ఇసుకొని చెప్పి గ్యారెంటీలు ప్రశ్నిస్తుండే. మీరు 100 రోజులలో మరి పూర్తి చేస్తానా, మీరు మాట తప్పి ఇంకా దానికి మీరు తలదించుకోవాల్సింది పోయి ఉల్టా ఆయన ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రంతా జైళ్ళ పొంటి దింపి ఆయనను చిత్రహింసలు చేద్దామని అనుకుంటున్నా. ఆయన అందరికీ తలొగ్గేటోడు కాదు. అంత బాల్ అయితే ఎంత గట్టిగా నువ్వు గోడకు కొడతావో అది అంతకంటే డబల్ మహేష్ గాడ్సే అన్న కూడా అట్లనే వేస్తాడు. ఇలా ఎలాంటి డౌట్ లేదు. ఇటువంటి తీరుగా కథలు పడితే నీ ఏక్ నిరంజన్ కాదు ఏ నిరంజన్ కూడా నీకు మంత్రి పదవి అయితే తీయరయ్యా. ఇప్పుడు ఆయన మునుగోడు బిడ్డ మహేష్ గాడ్సే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఆడ పోటీ చేసి గెలిచినాడు. మరి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా ఆయనకి ఎక్కువ ఉంటుంది అంటే జనాలు ఆలోచిస్తే ఆయనకే ఉంటుంది వాస్తవంగా. సో కాకపోతే కొద్ది రోజులు టైం పడుతుంది. ఆ ప్రయత్నాలు చూడాలి ఎట్లా అవుతాయి అనేది. ఇక తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానం వాస్తవమే, కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా మనం చెప్తున్నాం అంటే దౌర్భాగ్యం చెప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవంగా మన పెద్దవాళ్ళు ఏమంటారంటే డెలివరీ అయిన తర్వాత తల్లికి వచ్చే ముర్రూపాలు ఏవైతే ఉంటాయో అవి అనేక ఔషధాలతో సమానం అని చెప్తూ ఉంటారు. ఆ వచ్చే ముర్రూపాలు ఏంటంటే అనేక వ్యాధులకు నివారణ, వాళ్ళకు పౌష్టికంగా ఆహారంగా ఉండడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే ఖచ్చితంగా తల్లులు అనేది పిల్లలకు పాలు ఇవ్వాలని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కూడా వాటి మీద దినోత్సవాలు వారోత్సవాలు అని జరుపుకుంటూ ఉన్నామంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం ఇది. ఇప్పటి పిల్లలకు తెలుస్తలేదు వాస్తవంగా. తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్, జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అట, ప్రజా వాయిస్ వికారాబాద్. మరి గద్దర్ గారు అంటే ఎందుకు అధికారికంగా గద్దర్ జన్మదిన ఏమంటారు గద్దర్ జయంతి కానీ గద్దర్ వర్ధంతి కానీ ఎందుకు చేస్తలేరు? సరే, ఇది దీనన్నా భారత రాష్ట్ర సమితి లేకపోతే టిఆర్ఎస్ పార్టీ దీన్ని అనువుగానో చెరువుగానో తీసుకొని వాళ్ళన్న మీరన్న చేయాలి కదా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, సోయి లేదు. ఏక్ నిరంజన్ కనుక అసలే సోయి లేదు. సోయి లేకుండా వాడు మాత్రం నిన్న పోయి గల్లీలా ఢిల్లీలా అని మొత్తుకున్నాడు తప్ప మన గద్దరన్న మీద సోయి లేదు. కనీసం దీన్నన్నా చెరువుగా ఇప్పుడు ప్లస్ పాయింట్ అవుతుంది కదా బీఆర్ఎస్ పార్టీకి. అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు పార్టీలు? ఆయన లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? ఇదే కేసీఆర్ ప్రజలను మోసం చేసి ఖమ్మం జైల్లో నిమ్మరసం నీళ్ళు తాగినప్పుడు గద్దరన్న కదా కేసీఆర్ మనల్ని మోసం చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కొట్లాడింది. ఆయన పాట, ఆయన మాట, ఆయన కాలు గజ్జనే కదా ఈ పోరాటానికి ఇంత పెద్ద ఉద్యమానికి దారితీసింది. అంటే చరిత్రను కాలదొక్కాలని చూసే చరిత్ర మళ్ళా పాఠ్య పుస్తకాలలో పేజీలు ఉండాలి గద్దరన్నకు. అట్లా 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో పేజీలు ఉండాలి. ఆయన ఎన్నో కవిత్వ పాటలను నిశ్చిద్ధం చేసి లైబ్రరీలో భద్రపరచాలి. పార్టీలు ఇంతనాల ప్రభుత్వానికి సోయి లేకుండా ఇటు ప్రజల మీద సోయి లేదు, బీసీల మీద సోయి లేదు, ఎవరి మీద సోయి లేదు. ఇంకా పీకనికనా కాంగ్రెస్ పార్టీ. ఇక నూలి పురుగుల వ్యాధి బారిన పడకుండా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూలి పురుగుల నివారణకు ఆల్బెజాడనజోల్ టాబ్లెట్ తప్పనిసరి అట. ఇక విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేసిరట. ఇక కోయిల్ దిన్నే వయా శాంతినగర్ రోడ్డును ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని చెప్పేసి కనబడతా ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని వాడేపల్లి ఇక మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు బోయ రామకృష్ణ ఆధ్వర్యంలో వార్డుల పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కర్నూలు రోడ్డుకు ఆనుకొని ఉన్న కోయిల దిన్నె రోడ్డును వేయాలని కోరిరట. ఈ ఇంత బురద అయిందని చెప్పి చాలా బురదలు నిలబడి నిరసన తెలుపుతా ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి తెలుసా? రేవంత్ రెడ్డి గారు, ఏక్ నిరంజన్ గారు ఇటువంటి ఏరియాలలో పోయి సభలు పెట్టుకోరు. ఊకే వీటి మీద సభలు పెట్టుకోరు. అరినట్లేసేది ఉండే సపరేట్గా. నీళ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి పొలం వండుతుండే. ఇంత ఒక 4-5 బొత్తల బియ్యం అని నిలుతుండే. ఓ పాట ఉంటది, సిగ్గన్న లేదారా బొమ్మడిది, నీకు సీరలు కావాలన్నా బొమ్మడిది, ఇట్లా ఓ మొగనికి సీరలు కావాలన్నా అన్నట్టు కథ గిట్లున్నది. రోడ్డు మీద నీళ్లు నిండిపోయి ఏడికాడికి చెత్త మురికి నీళ్లు ఉంటాయి. ఆడాడ మొత్తం అరినట్లే యూరి ఒక 4-5 బస్తాల బియ్యం అన్నా మనకు అందుబాటులోకి వస్తాయి. చట్నీ రోడ్లు ఒక్కటి రీతి ఏడ రీతి ఉన్నది రోడ్లకు. ఇక తల్లిపాల వారోత్సవాల్లో జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారట. సో ఇక దానికి సంబంధించిన వార్త కనబడతా ఉన్నది. కురుట్లకు సంబంధించి, మెట్పల్లికి సంబంధించి ఇక ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు ఇక నిన్న విశ్వకర్మల ఆధ్వర్యంలో కానీ కొన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కానీ సో ఈ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో అనేది ఘనంగా నిర్వహించారు. వాస్తవంగా చరిత్ర అనేది వాళ్ళ భవిష్యత్ తరాలకు చెప్తేనే చరిత్రలనే తెలిసే అవకాశం ఉంటుంది. జయశంకర్ సార్ జయంతిలు చేయడం చెయ్యాలి 100%. ఎందుకంటే ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రం తేవాలి, రాష్ట్ర ఉద్యమం కోసం సిద్ధించడం,
ప్రధాన భూమిక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆయనకి ఎటువంటి ఆస్తి లేదు, ఆయన ఆస్తి ఒక కుర్చీ. ఇప్పటికీ అదే ఉంది. ఇప్పటికీ కుర్చీ అట్నే ఉంది. అంగన్వాడీ సెంటర్లలో తల్లిపాల వారోత్సవాలు చేసుకోరు. తల్లిపాల వారోత్సవాలు చేసుకోరి. ఆ తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటారు, ఓకే. ఇదే తల్లిపాల వారోత్సవాలు కేసీఆర్ కిట్లు ఎందుకు పంచుతలేరు చెప్పురి? కేసీఆర్ కిట్ల హాస్పిటల్ ఎందుకు పంచుతారు? ఇప్పుడు ఇవి అమృతం బాలమృతం మీద వస్తుందా? వస్తున్నాయా? వస్తలేవు, తెలియదు. ఇక మంచిగా పౌష్టిక మంచిగా ఉంటుండే. ఈ కేసీఆర్ కిట్టు బదులు రేవంత్ రెడ్డి కిట్టో ఒట్టో దానికి ఒక పేరు తలిగి చదన్న చెడితే అయిపోయా. కిట్టు ఎందుకు బంద్ చేసిర్రు? అట్లన్నా కానీ పెట్టాలి. మీరన్నా మీ పేరు అట్లా ఎంత కాస్ట్ తెలుసా? జాన్సన్స్ బేబీ సబ్బుల కాడికి వెళ్ళి నీకు ఎరికే కదా, ప్రతి ఒక్కటి వస్తాయి. అందులో ప్రతి ఒక్కటి వస్తాయి. గవర్నమెంట్ మీదికి 2,000 రూపాయలు ఇస్తారు కదా. అబ్బాయి ఊడితే 12,000, అమ్మాయి ఊడితే 13,000 ఇస్తారు. ఓకే, అంత అంటే ఇంత అది ఇస్తారు. మరి ఎందుకు బంద్ చేసి డబ్బులు ఇస్తారు? మంచిగా మళ్ళీ అన్ని క్వాలిటీ ప్రొడక్ట్లే. క్వాలిటీ పౌడరు, ఆయిల్, మాయిశ్చరైజర్ అన్ని కూడా మంచి ఇచ్చారు. వాస్తవం కొన్ని మంచి మంచి కిట్లు అవి ఎవరి పేరున్నా ఏదైనా కానీ వంచాలి. కానీ వీళ్ళకి ఏంటంటే ఈగోలు ఎక్కువైపోయినాయి. నువ్వెట్లా వంచుతావు నేను ఉండగా అని చెప్పేసి అన్నట్టు వాళ్ళకు ఇక అట్లా తయారై తెలంగాణ తల్లిని మార్చినట్టు మొత్తం మారుస్తా ఉన్నారు. ఆఖరికైతే తెలంగాణ తీసేసి మరి ఇంకేదైనా పేరు పెడతారో మరి. ఆఖరికైతే చూడాలి. అవతల జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో ఉన్నప్పుడు ఘాట్లకు కూడా బొమ్మ వేసుకున్నాడంట. ఇట్లున్నది కథ. మీది కూడా రాను ఇట్లనే ఉన్నది. రాను రాజుగుర్రం గాడిద అయినట్టు ఇట్లా అవుతున్నది ఏక నిరంజన్ కథ. అన్నీ మార్చిరు, ఏమున్నది. ఆయన బొమ్మ కూడా వేసుకున్నా మంచిరు. మరి మీరు కూడా ఇక అయిపోతుంది అంతే. ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు. కృష్ణా గోదావరి జలాలను తెలంగాణకు దక్కకుండా చేసే దుర్మార్గపు కుట్ర జరుగుతున్నది. పరోక్షంగా ఆంధ్ర నేతలు తెలంగాణకు రాజకీయాలను శాసిస్తున్నారు. తెలంగాణ కోసం జీవితాంతం పరితపించిన కర్మయోగి ఆచార్య జయశంకర్, మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తున్నాడని ఆంధ్రకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, సిద్ధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పరిపాలన భారతీయ రాష్ట్ర సమితి చేసిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా కన్నీళ్ళే మిగిలిస్తున్నారు తప్ప మనకు రావాల్సిన వాటా కంటే వాళ్ళు గుంజుకపోయే వాటా ఎక్కువైపోయింది. మళ్ళీ అటు ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ కడతా ఉన్నారు. దాని ద్వారా ఎంత నష్టం వస్తుంది అనేది కూడా రాబోయే రోజులలో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఉప్పు తిన్న విశ్వాసం చూపిస్తున్నాడా చంద్రబాబు నాయుడుకు? గురునికి శిక్షుని దక్షిణ అంటారు కదా, అట్లా గిట్లా మనం చేస్తా ఉన్నారా అనేది డౌట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఉన్నది. ఎందుకంటే దోపిడీ జరుగుతా ఉన్నా అని కూడా జరుగుతలేదని చెప్తా ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గం ఇది. వాస్తవం. ఇప్పుడు కాళేశ్వరంలో 2 పిల్లలు ఊగితే ఏమైతుంది? మరి మొత్తం కూడా కొడతారా? 2 పిల్లలు ఆని మనం కూలకొచ్చో మరి రిపేర్ చేయొచ్చో ఇంత మనకు నీళ్ళు వచ్చినట్టు మన ప్రజలకు పబ్లిక్ ని డైవర్షన్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్ప పెడుతున్నది ఏమీ లేదు. సంవత్సరానికి ఇప్పటికి 50 సార్లు ఢిల్లీలో పోయి చేరినాక ఇంకేమిటికి నువ్వు 2 సంవత్సరాలు 50 సార్లు ఢిల్లీ పోతుంది. పెట్టేది ఏమున్నది? నువ్వు పరోక్షంగా ఆంధ్ర నేతల కంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ లో అయితే టీడీపీలో ఎక్కువనే పడుతున్నది. మరి పుష్కన మరి టీడీపీకి ఇట్లా మరి ఇక్కడ పాగేస్తుందా మరి ఏందనేది చూడాలి. మరి రేవంత్ రెడ్డి ఉప్పు తిన విశ్వాసం చూపిస్తుంటే కుక్కకు బిస్కెట్లు వేసి విశ్వాసం చూస్తాయంట కదా. మరి ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారు బిస్కెట్లు తిన్నటువంటి రేవంత్ రెడ్డి మన విశ్వాసం ఉన్నాడా? ఉప్పు తిన విశ్వాసం చూపిస్తున్నాడా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయనకు ఎటువంటి పాత్ర లేదు, భూమిక లేదు, ఎటువంటి పాత్ర పోషించలేదు, పేరే లేదు ఉద్యమంలో. ఇటువంటి వ్యక్తిని సీఎం ఎట్లా చేసిరో ఏమో. ఎంతో మంది ఉన్నారు షార్ట్ కట్ల సీఎం అయ్యి షార్ట్ కట్లు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటేనేమో సీనియారిటీ వాళ్ళకు కుర్చీలు ఇవ్వాలి. జర్నలిస్ట్ మహేశ్వరం ఎమ్మెల్యే మొన్న మీడియా సమావేశంలో నవ తెలంగాణ పత్రికలో అందులో మాట్లాడుతూ సీనియర్లకు కుర్చీలు ఇయ్యరు, ఇప్పుడు జూనియర్లేదు ఎక్కువైపోయింది, యూట్యూబ్ లో అట్లా ఇట్లా అంటారు. మరి ఈయననేమో అందరికంటే జూనియర్, మరి ఈయన సీఎం కావచ్చు 5 సంవత్సరాలలో, మరి ఇక ఈ రిపోర్టర్లలో మాత్రం ముందు వచ్చినాడు ముందు కూర్చోవద్దు. ఇదేం కథ? ఇవి గిట్టున్నది ఇలా కథ. పాపం ఆమె వల్లనే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిందంటే ఈ తెలంగాణలో రాజకీయంలోకి ఎక్కువ వచ్చింది మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వల్ల ఈయనకు వచ్చిందంట. ఇక నిన్న ఆమె మీదనే పెద్ద పంచాయతీ. ఆల్రెడీ ఫోటోలు కండువలు కప్పుకున్న ఫోటోలు ఉన్నాయి గూగుల్లో. యాక్చువల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి పోయడానికి ఇంకా బీఆర్ఎస్ ఎట్లున్నదో నాకు నమ్మబుద్ధి అవుతలేదు. ఎప్పుడు పార్టీలు మారుస్తున్నాయి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు రాలేదని డౌట్. కాలేదా పుడితే ఆమె కూడా పోవాలి, ఆమె పోయినప్పుడు కాలేదా పోవాలి. మంచి మూవ్మెంట్ కోసం చూసి ఆమె కూడా రాజీనామా చేసి పోయేటట్టు ఉంది. ఎందుకంటే గెలిచింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కదా. చూడాలి ఎటు తిరుగుతాయి రాజకీయాలు అనేది. ఇక రోడ్డు వేశారు, క్యూరింగ్ మరిచారట.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామకృష్ణ థియేటర్ ప్రాంతంలో గత 4 రోజుల క్రితం సీసీ రోడ్లు వేసిరట, కానీ అయితే నీళ్లు పడటం మాత్రం విస్మరించిరట. ఏది బాయ్ మేము ఏక నిరంజం నువ్వేదిరా బాయ్ మాకు ఎప్పుడు ఈ క్యూరింగ్ కాదు ఇంకేం కూడా కాదు, రోడ్డు వేసినాం కదా అయిపోయా. వర్షం పడుతుంది, వర్షాకాలం ఎండుతుంది, అదే వర్షాకాలం పడుతుంది, లేకపోతే అదే మొత్తం ఊడి పీకుతుంది. నీళ్ళు ఎందుకు కొట్టాలని మాకు ఏడ సోవినది మున్సిపల్ అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులకు మాకు ఏడ సోవినది. గ్రామ పంచాయతీ మా ట్రాక్టర్లే గతికి లేవా, అట్లున్నది వాళ్ళ కథ. గ్రంథాలయ పన్నులకు సకాలంలో చెల్లించే విధంగా అధికారులు పన్నులను సకాలంలో చెల్లించే విధంగా అధికారులు చొరవ చూపాలన్నట అదనపు కలెక్టర్ ఎం సుధీర్ చెప్తా ఉన్నారు. ఘనంగా జరిగిన గర్దార్ ద్వితీయ వర్ధంతి సభనట ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులర్పించినట. ప్రజా యుద్ధ నౌక తెలంగాణ సిద్ధాంతకర్తల జ్ఞాపకాలు నెమరు వేసుకున్న ములుగు జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోల్కొండ బుచ్చన, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఇక మంజుల భిక్షపతి గౌడ్. మంచి పని వీళ్ళు కాదన్న, వీళ్ళు ప్రజా సంఘాలు కాబట్టి ఈ ఫోటోలు చూడే జూమ్ చేయి, ఇద్దరు ఫోటోలు ఉన్నాయి, వాళ్ళకు తెలుసు ఈ ప్రజా సంఘాల వాళ్ళు పౌర సంఘాల వాళ్ళకు తెలుసు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, జాతి కోసం అస్తిత్వం కోసం ప్రజల కోసం కొట్లాడేటోళ్ళని ఎట్లా గౌరవించుకోవాలని కాబట్టి వాళ్ళు 2 కుర్చీలు వేసిరు, 2 ఫోటోలు పెట్టి ఇద్దరిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇగో అది కథ. ఇక కొంతమంది ఉంటారు దేనికోసం కొట్లాడారు ఏంది అనేది తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళని విస్మరిస్తారు, పదవులు రాగానే వాళ్ళ పెద్ద తురుంకాలని మాట్లాడతారు. ఇగో గిట్లున్నది వీళ్ళ కథ. ఇక ఇచ్చిన హామీలన్నీ అమలెన్నో ఆలోచన చేయండి, సాగునీళ్ళు అంటే సంక్షేమ పథకాలు చెప్తుండ్రు, గోదావరిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్దే, రైతుల కష్టాలు కాంగ్రెస్ వాళ్ళకు తెలియదని తేలింది, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చెప్తా ఉన్నారు. ఇక ముగిసిన సంఘర్షణ సైకిల్ యాత్ర, 3000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ, విద్యా సంక్షేమ రంగాలను గాలికి వదిలి గాలి మోటార్లు సీఎం, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురుకులాల్లో విద్యార్థులకు కనీస వసతులు లేవు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ చెప్తా ఉన్నాడు. ఇయో ఫుడ్ పాయిజన్ ఈ ఓపెన్ చేస్తే చాలు తెలంగాణలో ఎంతమంది, దాదాపు తెలంగాణ వచ్చినాక 150 మందికి 150కి పైగా మంది ప్రాణాలు 150కి మంది పైగా విద్యార్థుల ప్రాణాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతమంది దాదాపు తెలంగాణలో మొన్న గురుకులాల్లో అదైందని చెప్తే మళ్ళా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్. శాతగాని కాంగ్రెస్ పార్టీ, దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ ఏక్ నిరంజన్ ఢిల్లీలో పోయి గప్పాలు కొడతాడు, గాలి మోటార్లో తిరుగుతాడు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళకు గాలి మోటార్లని పుట్టినట్టు ఎప్పుడు గాలి మోటార్లను తిరుగుతారు తప్ప ప్రజల మీద సోయి లేదు, విద్యార్థుల మీద సోయి లేదు, ప్రాణాలతో చెలగాటము, విద్య మీద సోయి లేదు. ఇదే వికారాబాద్ జిల్లా 31వ స్థానంలో, అంటే చివరి స్థానంలో జిల్లాలలో వికారాబాద్ జిల్లా విద్యార్థుల దాంట్లో. విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా, నీకు విద్యాశాఖను నడిపే ధైర్యం లేకుండా, నీకు శాత కాకపోతే ఒక మంత్రిని కేటాయించి చాలా మంది మేధావులు ఉన్నారు మీ దాంట్లో, సీట్ కింద పెట్టుకొని లేరా ఇంకా చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు పొందిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ దాంట్లో. లేరా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ దాంట్లో మీరే అందరికంటే పిహెచ్డీలు చేసిన వాళ్ళ, మీరే పెద్ద గొప్ప తెలివైన వ్యక్తుల. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకున్నాక ఈ ల్యాండ్ ఆర్డర్ మిస్ అవుతుంది, గన్నుల కల్చర్ వచ్చింది, గంజాయి పెరిగిపోయింది, ఇటు డ్రగ్స్ పెరిగిపోయినాయి, యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతా ఉన్నాయి, విద్యార్థులతోటి సప్లై చేస్తున్నారు డ్రగ్స్. ఒకవైపు ఈ విద్యాశాఖ సర్వనాశనం అయిపోయింది, గంగలు కలిసిపోయింది. ఏంది కథ? కనీసం శాత కాకపోతే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. పెట్టుకొని తిరుగుడు ఎందుకు విద్యాశాఖను? అన్ని నీతో కాకపోతే ఇయ్యాలి, పంచితే ఇప్పుడు మనిషి కింద పంచుకుంటే అలాగే అయిపోతుంది. ఆయన ఏక్ నిరంజన్ అయితే నువ్వు ఏక్ నిరంజన్ బై, నీకు ఇన్ని శాఖలు నీకు ఇందెందుకు? నువ్వు ఏక్ నిరంజన్ అని మేము ఒప్పుకుంటున్నాం కదా, ఎందుకు? శాత కాకపోతే వదిలేయాలి. మీరు ఏబట్టి ఇప్పుడు అనేక ప్రాణాలు బలైపోతా ఉన్నాయి. 150కి పైగా చనిపోయారు అన్న, లెక్క ఉన్నది. విద్యార్థులు పేద ప్రజలు వాళ్ళు ఏదో చదివించుకోవడానికి లక్షలు వేలకు ఫీజులు పెట్టించుకోక ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి కదా, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, గురుకులాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు నమ్మకంతో
ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 5,000 మందిని ఒకే చోట ఉంచి చదివించడం ఎలా సాధ్యం? వాస్తవంగా 5,000 మంది అది ఒక ఎట్లా స్కూల్లో ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది? టీచర్లు బోధన ఎలా చేస్తారు 5,000 మందికి? ఎంతమంది స్టాఫ్ కావాలి? ఆ బిల్డింగ్ ఎలా ఉండాలి? పరిణామాలు ఎలా వసతులు ఉండాలి? ఏ విధంగా వసతులు ఉండాలి, ఎంత రక్షణ ఉండాలి, ఎంత పగడ్బందీ సిబ్బంది ఉండాలి. ఇప్పుడు అన్ని శాఖలలో అధికారులు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. మరి విద్యాశాఖల కుర్చీని ఆడనే తాళ్ళు వేసుకొని కట్టుకొని ఎందుకు కూసురు విద్యాశాఖల అధికారులు? ఎందుకు పోతలేరు? ఇటు 15 సంవత్సరాలలో విద్యాశాఖ ఏ వర్గ పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో? వీళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే ఈ గవర్నమెంట్ కు సంబంధించిన అన్నింటిని సర్వనాశనం చేస్తే ప్రైవేట్ ఏలుతాయి. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు పార్టీలు నడవడానికి ఎలక్షన్ల ముందు పైసలు ఇస్తారని చెప్పేసి ఆలోచనతోనే ఇది చేస్తా ఉన్నట్టు అర్థమవుతా ఉన్నది క్లియర్ గా. లేకపోతే వీళ్ళకి ఈ హాస్పిటల్ ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ డెవలప్ చేయడం పెద్ద విషయమా? అది పెద్ద సాధ్యంగానే విషయమా? ఈ 10 సంవత్సరాలలో ఖర్చు పెట్టుకున్న పైసలన్నీ ఇప్పుడు దోసుకుందాం అనుకుంటారా, తిందాం అనుకుంటారా? కుక్కల్లాక, నక్కల్లాక, పందికొక్కుల్లాక. కనీసం ఇంతనన్నా లేదు ఏక నిరంజన్ గారికి. ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి వేడుకలట, మంచిగానే వేడుకలు చేసుకున్నారు. ఇక మంతనిలో విద్యుత్ కోతలు అల్లాడుతున్న ప్రజలు, దోమల బాధకు జాగారం చేస్తున్న జనాలట మంతనిలా. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాయా? మంతని ఎమ్మెల్యే చెప్పాలే కదా. విద్యుత్ మొత్తం కూడా దోమల బాధతోటి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. విద్యుత్ కోతలు ఎప్పుడు పోతే ఎప్పుడు వస్తాయి తెలియదు. 24 గంటల కరెంట్ ఏది, ఉచిత కరెంట్ ఏది? 2-3 రోజుల నుంచి ఉక్కపోస్తా ఉన్నది, దగ్గర విపరీతంగా ఉండలేకపోతా ఉన్నాం. అంటే ఇన్ని రోజులు వర్షం పడి ఇప్పుడు కొలిక్కొచ్చి ఉక్కపోత విపరీతంగా ఉబ్బరిస్తా ఉంది. దోమలు వ్యాప్తి చెందుతా ఉంటాయి. కరెంటు లేకపోతే ఎలా అండి మంతని ఎమ్మెల్యే గారు? మరి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి బంద్ చేస్తురా, లేకపోతే ఇట్లా కథ ఒక 3-4 గంటలు బంద్ చేద్దాం రోజులా అని చెప్పేసి మీరు ఇట్లా ప్లాన్ చేసిరా ఏంటి కథ? మరి మీ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ప్రజలందరూ మీ కరెంట్ కట్ చేస్తారు, మీ క్యాంప్ ఆఫీస్లో మీ ఇళ్ళల్లో కట్ చేస్తారు. నువ్వు ఎన్నిసార్లు పెట్టుకున్నా సైర్లు ఊడబెక్తారు. అవును, ఇట్లా చేస్తేనన్నా చక్కగా అవుతారు వీళ్ళు. ఎట్లా చేయాలంటే మొత్తం తిరుగుబాటు ప్రభుత్వానికి తిరుగుబాటు ఉంటేనే ప్రభుత్వం సోయిలు ఉంటుంది. ఏమన్నా ప్రజలు కూడా ఒకప్పటి రక్తం లేదు, తిరుగుబాటు అయితే లేరు. ఇప్పుడు గురుగులకు అంతమంది చనిపోయినా పట్టించుకుంటలేరు, హాస్పిటల్లో వసతులు లేకున్నా పట్టించుకుంటలేరు, రోడ్లు మంచిగా లేకున్నా అని ఒక పోరాటాలు లేవు. అప్పట్లేక యుద్ధం చేసే అంత లేకుండా అయిపోయింది, అందరు సలవడిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు నాకు మంతని ఎమ్మెల్యే గారు దయచేసి సమస్య తీర్చండి. అంటే ఇక ఈ శ్రీధర్ బాబు అనుకుంటా, శ్రీధర్ బాబు కదా మినిస్టరా ఎవ్వరో కానీ తీర్చకపోతే మాత్రం ఇక రేపో ఎల్లుండో ఇక ఊకునే ప్రసక్తి లేదు. ఇక నేను శేఖర్ అన్న ఇక ఇప్పటిదాకా చదివినట్టు ఇక వార్తలు ఇక సప్పగా తాడో పేడు అయితే తాడో పేడ తెలుసుకునే ఉంటుంది. ఎందుకంటే మేము ప్రజల కోసం కొట్లాడే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి, సో ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఇక సావో రేవో అటో ఇటో ఏదో ఒకటి కొట్లాడుడే ఉంటుంది తప్పితే గప్పాలు కొట్టుడు అయితే మాతో కాదు. ఇక్కడ వాడితే ఏమైనా ఉంటే గ్రౌండ్కి వచ్చి మాట్లాడతాం, గ్రౌండ్కి వచ్చి లెక్క తెలుసుకుంటాం, పత్రం తెలుసుకుంటాం తప్ప ఊకునే ప్రసక్తి లేదు. మళ్ళీ మాట్లాడే మాటలు కూడా పక్క ప్రూఫ్స్ తోని ఆధారంగానే మాట్లాడతాం. ఇక ఏదో లట్టుపొట్టు ఏదో ఇక జీవి ఉన్నది కదా, లైట్లు ఉన్నాయి కదా, కెమెరా ఉందని మాట్లాడు ఉండదు. అన్ని ఆధారాలతోనే గ్రౌండ్లో దిగుతాం, పక్కగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా తాడో పేడో తెలుసుకుంటాం. ఓకే రైట్గా ఇది ప్రజా వాయిస్. దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి ప్రజా వాయిస్. శేఖర్ ఉన్నతో కలిసి నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.